రైట్ ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి వేణు మోర్ డీటెయిల్స్ అందిస్తారు. వేణు, వానాకాలం ముందు రైతు భరోసా నిధులు పడడం పట్ల రైతులు ఏమంటున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 5.5 కోట్ల మంది 325 కోట్ల రూపాయల నిధులు రాత్రి నుంచి కూడా రైతుల ఖాతా లోపలికి జమ అవుతున్నాయి. ఇక మెసేజ్ రాకున్నా కూడా అకౌంట్ లో జమ అవుతుండడంతో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా వరంగల్, అదే హన్మకొండ, జనగామకు సంబంధించినటువంటి జిల్లాలో ప్రస్తుతం సీజన్ స్టార్ట్ అయింది. ములుగు భూపాలపల్లి లోపల జూలై మంత్ మొదటి వరకు కూడా ఈ యొక్క సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం. సో అంటే ముందుగానే పంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునే ముందుగానే ఈ యొక్క భరోసా పడడంతో కూడా రైతులంతా సంతోషం ఇచ్చింది. ఒకసారి రైతుల మాటలో విందాం, వారు ఏం చెప్తారు, ఏంటి అసలు రైతు భరోసా ఈసారి ఎకరానికి 6,000 చొప్పున పడింది. సో ఎట్లా చూస్తున్నారు, ఏంటి అసలు ఈ సమయంలో ఈ పడడంతో దేనికి ఉపయోగిస్తారు నిజంగా భరోసా అనే బంధువులు? రైతులకు రైతు భరోసా అనేది సకాలంలో రావడం, గ్రామాలల్లా తండాలల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పుడు పెట్టుబడి సీజన్ స్టార్ట్ అయింది. పత్తి గింజలు కానీ, వడ్లకు కానీ, గ్రోమర్ బస్తాలకు కానీ ప్రతి ఒక్కటి ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నదో 6,000 అనేది సకాలంలో అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, రైతు భరోసా కోదండ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాల గ్రామ గ్రామాన ఏదైతే ఉందో రైతు భరోసా ఆనందం ఉత్సాహంతో రైతన్నలు ముందుకు పోతున్నారు. ఎందుకంటే సకాలంలో వచ్చినందుకు ప్రభుత్వానికి కానీ రైతన్నలకు మేలు చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి చేసినందుకు వారికి, వారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మా రైతన్నలకు ఇంకా సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ పనిముట్లు, జీలుగులు, డ్రింపు ఏదైతే ఉందో రైతన్నలతోనే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి వారికి ఎనలేని సేవ చేసినా, ఎంత చేసినా తక్కువే. రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ఎందుకంటే గ్రామాలలో పోతే 3, 4, 5 రూపాయల మితికి తెచ్చుకోవాల్సిన రైతన్న ఉంటాడు కాబట్టి ప్రభుత్వం ఆదుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రైతన్నల తరఫున 6 కాలాల పాటు ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, రాత్రి నుంచి కూడా 5.5 లక్షల మంది రైతులకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపలనే ఈ భరోసా నిధులు వచ్చాయి. గతం లోపల విడతల వారీగా వచ్చేటువంటిది, ఇది రాత్రికి రాత్రే 5.5 లక్షల మంది లబ్ధి పొందారు వరంగల్ నుంచి. సో ఏంటి అసలు ఈ భరోసా అందడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఒక రైతుగా? ఇప్పుడు బిగ్ టీవీకి ముందుగా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది రైతులకు కొంచెం సరైన టైంలో పెట్టుబడికి ఇప్పుడు అందింది. దీనికి ఇప్పుడు యూరియా, మన మొక్కజొన్నలు కానీ, పత్తి కానీ, ఇంకా చిల్లర పంటలు వేసుకోవడానికి కూడా ఇది పెట్టుబడిగా పనిచేస్తుంది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేలకు కానీ, మంత్రివర్గానికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ రైతుల పక్షాన నిలబడుతున్నాడు. ఇంకా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈ పనిముట్లకు సంబంధించి కానీ ఇంత సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో భరోసా కూడా ముందస్తుగానే అందింది, ఇంకా మనం పెట్టుబడులు స్టార్ట్ కాకముందుకే అందింది. సో నిజంగా రైతుగా, మీరు ఒక రైతుగా నిజంగా ఈ డబ్బులు పంట కోసమే వాడతారా? నేను ఎట్లా ఈ భరోసాను ఎట్లా ఉపయోగిస్తారు? బిగ్ టీవీకి నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న రైతు వారికి ఈ రోజు ఈ పెట్టుబడుల సీజన్ల ఈ రైతు బీమా అమౌంట్ బ్యాంకులలో వేసుడు చాలా సంతోషకరం. ఈ గవర్నమెంట్ ప్రకారం ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ప్రకారం కంటే ఈ గవర్నమెంట్ చాలా మంచి నాణ్యతగా గవర్నమెంట్ బీమా వేయడం చాలా సంతోషకరం. రైతులకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇది మొత్తంగా రాధిక ప్రస్తుతం చూడొచ్చు. అయితే దాదాపు 5.5 లక్షల మందికి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు పడ్డాయి. కానీ మెసేజ్ రాకపోవడంతో కూడా రైతులంతా తమకు అకౌంట్ లో పడ్డ విషయం కూడా కొందరికి తెలియని పరిస్థితి. అంటే ఈ విధంగా ఆ అకౌంట్ లో పడ్డ తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తున్నాయి. సో 21 గుంటలు ఉన్నటువంటి ఓ రైతుకు సంబంధించి ప్రస్తుతం ఈ మెసేజ్ కూడా చూడొచ్చు. పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ నుంచి 3,150 రూపాయలు, అంటే ఎకరానికి 6,000 చొప్పున 21 గుంటకు 3,150 రూపాయల రైతు భరోసా నిధులు. సో ఇట్లా అకౌంట్లలో వచ్చాయి. అయితే అకౌంట్లలో పడ్డటువంటి విషయాన్ని రైతులు బ్యాంకులకు వెళ్లి చూస్తే తప్ప తెలియని పరిస్థితి. మెసేజ్లు రాకపోవడంతో కూడా కొంత అయోమయంలో రైతున్నారు. కానీ దాదాపు 5,57,069
మందికి రాత్రి వరకు అకౌంట్ లోపల భరోసా నిధులు పడ్డాయి. ఈ రోజున మరొక 2 లక్షల మందికి పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజు రైతు భరోసా నిధులు పడే అవకాశం ఉంది. మొత్తానికి పెట్టుబడి సీజన్ కి ముందే ఈ యొక్క భరోసా నిధులు అందడంతో తమకు ఈ పెట్టుబడికి పనికొస్తాయంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వరంగల్ జిల్లా రైతులే ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక. థ్యాంక్ యూ వేణు.